నువ్వే అన్నావు కదా, గత ప్రభుత్వం చేసిన అవినీతిని 1,00,000 కోట్ల రూపాయలు కక్కిస్తా వాళ్ళందరినీ కూడా జైల్లో పెడతాను. మరి ఎడగక్కిస్తేవి? ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామా చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నట్టుగా ఉన్నది. గత 3 రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు తెలంగాణలో 3 రోజుల పర్యటన సందర్భంగా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే ఆ చర్చను ఆపాలని ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ డ్రామా ఈరోజు చాలా స్పష్టంగా ఉన్నది. ఈరోజు 1,00,000 కోట్ల రూపాయల గత ప్రభుత్వ అవినీతిని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 2.5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి 1,00,000 కోట్ల రూపాయల అవినీతి గురించి మాట్లాడకుండా ఒక 100-200 కోట్ల రూపాయల అవినీతి మీద ఒకళ్ళు ఆరోపణ చేసినట్లు, ఒకళ్ళు దాన్ని రుజువు చేస్తారా అన్నట్లు, ఒకరిన వస్తున్నట్టు డీకి ఇవ్వడం, ఇంకొకరిన ఆపేసి అరెస్ట్ చేయడం, దమ్ముంటే రా చర్చ అనడం, ఏం డ్రామాలు నడుస్తూ ఉన్నాయి, ఏం తమాషాలు నడుస్తూ ఉన్నాయి. ఇది పూర్తిగా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ మీరు ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం స్పష్టమవుతున్నది. మరి నిజంగా ఈ అవినీతి మీదనే చర్చ చేయాలంటే రేపు అసెంబ్లీ సాక్షిగా దీని మీద చర్చ పెట్టండి, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏ రకంగా దోపిడీ చేసిందో అదే రకంగా ఈ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దోపిడీ మీద ఆర్ ట్యాక్స్ లేంది, ఆర్ఆర్ ట్యాక్స్ లేంది, బి ట్యాక్స్ లేంది, యూ ట్యాక్స్ లేంది, ఇప్పుడు కొత్తగా నడుస్తున్న ట్యాక్స్ లేంది, మరి అవినీతి కుంభకోణాలు ఏంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ జరుగుతున్నటువంటి ధరణిని తీసుకొచ్చేసి భూహారతి చేసినటువంటి అంశం ఏంది, ఏ అంశం మీద చర్చకు వస్తారో రండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన 1,00,000 కోట్ల రూపాయల అవినీతి మీద, గత ప్రభుత్వం చేసిన అవినీతి మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఇవేవి కాకుండా ఏదో 1,000 కోట్ల రూపాయల అంశంలో 100 కోట్లు కుంభకోణమైందని, దీంట్లో కుంభకోణమైందని చెప్పేసి మరి భుజాలు ఇడుచుకుంటూ వస్తున్న మంత్రులు కదా. మరి మేము చేసిన అనేకమైనటువంటి ఆరోపణల మీద ఎందుకు వస్తలేరు? మరి దాని మీద ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు సింగరేణి మీద మొన్న వెళ్ళినాం, సింగరేణిలో జరుగుతున్నట్టు అవినీతి మీద రండి ఛాలెంజ్ చేద్దాం, మరి రండి దేనికి చర్చిద్దాం. ఈ భూహారతి మీద చేద్దాం రండి. భూహారతి మీరు ఏ రకంగా భూహారతి చేసారు, ఏ రకంగా మరి 1,00,000 కోట్ల 1,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు ఎట్లా అన్యాక్రాంతమైన దాని చర్చిద్దాం రండి. లేదంటే మరి మీరు ఆర్ ట్యాక్స్ల మీద, ఆర్ఆర్ ట్యాక్స్ల మీద, బి ట్యాక్స్ల మీద, ఏ ట్యాక్స్ మీద చేద్దాం రండి. ఏ రకంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మీద చేద్దాం రండి. మరి నువ్వే అన్నావు కదా, గత ప్రభుత్వం చేసిన అవినీతిని 1,00,000 కోట్ల రూపాయలు కక్కిస్తా వాళ్ళందరినీ కూడా జైల్లో పెడతాను. మరి ఎడగక్కిస్తేవి? ఎన్ని కోట్ల రూపాయలు ఇప్పటిదాకా బయట పెట్టివి? ఎన్ని ఎంక్వైరీలు పెట్టించినావు? ఎన్ని ఎంక్వైరీల మీద అవుట్కమ్ వచ్చింది? ఎంతమంది మీద కేసులు పెట్టినావు? ఎంతమంది అరెస్ట్ చేసినావు? ఇవేవి మాట్లాడవు నువ్వు. ఇవంతా కూడా డ్రామా నడుస్తూ ఉన్నది. ఈ రాష్ట్రంలో పూర్తిగా మీరిద్దరు కలిసి ఆడుతున్నటువంటి ఒక చీకటి ఒప్పందంలో భాగంగా ఇదంతా నడుస్తూ ఉన్నది, ప్రజలు గమనిస్తూ ఉన్నారు.